హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిఆర్ఆర్ ఎడ్యుటైన్మెంట్ ఛానల్. ఈరోజు మనం క్లాసులో 4వ తరగతికి సంబంధించినటువంటి అసెస్మెంట్ బుక్లెట్స్ని ఎలా పూర్తి చేయాలో మనం తెలుసుకుంటాం. దయచేసి వీడియోలన్నింటినీ కూడా మీరు ఆశాంతం చూస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే విషయాలు మీకు స్పష్టంగా దీంట్లో తెలియచేయటం అనేది జరిగింది. కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి. అలాగే మీకు గనుక ఏదైనా అనుమానాలు ఉంటే వాటిని నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇది తెలుగుకి సంబంధించిన మూల్యాంకన పుస్తకం. ఇది ఇంగ్లీష్కి సంబంధించిన అసెస్మెంట్ బుక్లెట్. ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటి అసెస్మెంట్ బుక్లెట్. ఇది ఎన్వైరన్మెంటల్ సైన్స్కి సంబంధించినటువంటి అసెస్మెంట్ బుక్లెట్. అయితే ఇక్కడ ముఖ్య విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. మీకు ప్రతి బుక్లెట్ స్టార్టింగ్లో ఇటువంటి టేబుల్ అయితే ఇవ్వటం జరిగింది. దీంట్లో జాగ్రత్తగా చూడండి ఒకసారి. టూల్ 1కి సంబంధించి చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్. ఇది వరకు మనం ఏం చేసేవాళ్ళం అంటే, పిల్లాడు క్లాస్ రూమ్లో ఏమైతే చదువుతున్నాడో దాన్ని బట్టి మార్కులు ఇచ్చేవాళ్ళం, 10 మార్కులకి ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది కేవలం 5 మార్కులకు మాత్రం ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పుడు లాంగ్వేజ్లో టూల్ 1 మనం ఎలా పూర్తి చేస్తామంటే, మనకి ఇంగ్లీష్కి సంబంధించి తెలుగుకి సంబంధించి మనకి ఆల్రెడీ లైబ్రరీ బుక్స్ ఇచ్చారు. ఆ లైబ్రరీ బుక్స్లో 3వ తరగతి వాళ్ళకి 3 అక్షరాల పదాలు కొంచెం ఉన్నటువంటి స్టోరీ, పెద్ద పెద్ద స్టోరీలు వద్దండి, కేవలం 5 మార్కులకి సంబంధించి మాత్రమే. కాబట్టి చిన్న చిన్న స్టోరీలు, టెక్స్ట్ బుక్ మాత్రం కాదు, లైబ్రరీ బుక్స్ నుంచి మీరు తీసుకోవాలి. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ రెండింటికి ఏదైనా సరే కూడా తీసుకుని దాంట్లో మీరు చదివితే చాలండి. పిల్లలు ఆ బుక్ని చదివితే చాలు. కానీ మరి ఏం చదివారో మనకు ఎవిడెన్స్ కావాలి కదా. అందుకని ఏం చేస్తామంటే, మనం ఆ టూల్ 1కి ఇచ్చినటువంటి పేజ్లో ఏదైతే చదివారో దాన్ని రాయిస్తాం. రాయించి దాన్ని చదివించాలి. ఎందుకు రాయించాలి? ఎవిడెన్స్ కావాలి. కాబట్టి దేని చదివించి చేశారండి, ఆ బుక్స్ అన్ని తీసుకొచ్చి పెట్టలేం కదండి. కాబట్టి ఏం చేస్తామంటే, ఈ పారాగ్రాఫు ఈ లైబ్రరీ బుక్ నుంచి ఈ విద్యార్థి చదివాడు, బాగా ప్రజెంట్ చేశాడు, బాగా తప్పు లేకుండా రాశాడు, తప్పు లేకుండా చదవగలిగాడు, సో ఐ విల్ గివ్ దిస్ మచ్ ఆఫ్ మార్క్స్ అని మీరు అక్కడ మెన్షన్ చేస్తారు. తెలుగుకి ఇంగ్లీష్కి అదే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, 5 మార్కులకి కాబట్టి కేవలం పిల్లల యొక్క రీడింగ్ ఎబిలిటీని మాత్రమే చూసే అంశముది. అయితే దేని చదివాడో అనే దాన్ని మాత్రం అక్కడ రాయిస్తారు, పిల్లలందరి చేత రాయిస్తారు. అలాగే దీన్ని టెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే, ఇండివిజువల్గా టెస్ట్ చేస్తారు. టూల్ 1ని ఇండివిజువల్గా లాంగ్వేజ్ సంబంధించి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఏవైతే తప్పులు వచ్చినాయో వాటిని అండర్లైన్ చేస్తారు. ఒకే తప్పుని అనేక పర్యాయాలు చేసినప్పటికీ, అంటే ఒకే పదం అనేక సార్లు వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ READ రీడ్ అని ఉంది, దాన్ని వాడు రెడ్ అని చదివాడు, అంటే READ రెడ్ అని కూడా చదవచ్చు అనుకోండి, పోనీ ఆ ఎగ్జాంపుల్ వద్దు. SAID సెడ్ అని ఉంది, దాన్ని సాడ్ అని చదువుతున్నాడు. సో ఆ మిస్టేక్ని మీరు ఐడెంటిఫై చేశారు. అది మెనీ టైమ్స్ వచ్చింది అనుకోండి, దాన్ని ఒక్క తప్పుగానే కన్సిడర్ చేయాలి. అలాగే ఎన్ని తప్పులు చేస్తే ఎన్ని మార్కులు తగ్గించవచ్చు అనేది మీరు ఆలోచిస్తారనమాట. ఇది లాంగ్వేజ్కి సంబంధించినటువంటి అంశం. లెట్ us కమ్ టు ది మ్యాథ్స్లో. అయితే టూల్ 1గా ఏం చేస్తాము, డెవలపింగ్ న్యూ మ్యాథ్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్, దీన్ని చేస్తారు. తర్వాత సైన్స్కి సంబంధించి ల్యాబ్ యాక్టివిటీ, క్లాస్ రూమ్లో ఏం కండక్ట్ చేసాము, ల్యాబ్లోనే కాదు క్లాస్ రూమ్లో కూడా కండక్ట్ చేసే ఉంటాయి, వాటిని మనం ఏ రకంగా చేసామనేది. ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్కి సంబంధించి మాత్రం ఏ రకంగా చేసామనేది మీకు కరెక్ట్గా సైన్స్ వచ్చినప్పుడు నేను దాంట్లో ప్రజెంట్ చేస్తాను, చూడండి. అలాగే మ్యాథ్స్ సంబంధించి ఏ రకమైన ప్రశ్నల్ని మనం న్యూ క్వశ్చన్స్ని ఎలా డెవలప్ చేయాలి, సొల్యూషన్స్ ఎలా రాయాలి అనేది కూడా మీకు లోపల ఉన్నటువంటి వాటిలో మీకు వివరిస్తాను కరెక్ట్గా ఆ బుక్లెట్ వచ్చేసరికి. తర్వాత వచ్చిన తర్వాత టూల్ 2ని ఎలా చేయాలి అనే దాని గురించి ఇక్కడ ఉంది. ఇది పూర్తిగా టీచరు పిల్లాడు సాధనా పత్రాలు పూర్తి చేసిన దాని మీద, అలాగే హోంవర్క్ రాసిన దానిపైన మాత్రమే ఇచ్చేటువంటిది. నీట్ హ్యాండ్ రైటింగ్కి 2 మార్క్స్ ఇమ్మన్నారు. 1 టైం కంప్లీషన్, పిల్లలందరూ కూడా స్పాంటేనియస్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కనుక పూర్తి చేసినట్లయితే దానికి కూడా మార్కులు ఇవ్వడం, మొత్తం 5 మార్క్స్. ఇది టీచర్ ఇవ్వాల్సినటువంటివి, పిల్లవాడి యొక్క వర్క్ బుక్స్, పిల్లవాడి యొక్క హోంవర్క్ని బట్టి. తర్వాత టూల్ 3 ప్రాజెక్ట్ వచ్చేసేసి మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, క్రియేటివ్ ప్రాజెక్ట్ వర్క్, నాట్ కట్ అండ్ పేస్ట్. అది చెప్తున్నాడు వాడు. క్రియేటివ్ ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏంటి, మనం ఏదో పేపర్ ముక్కలు పట్టుకొచ్చేసి బయట కొనేసి తీసుకొచ్చి అతికిచ్చేసి రాసేయటం కాదు. ఏంటంటే FA1కి సంబంధించి క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్. క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ అంటే మన క్లాస్ రూమ్లోనే చేయించగలిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాఠం జరుగుతున్నప్పుడు తెలుగుకి సంబంధించి మన క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ ఏం చేయొచ్చు అనేది నేను మీకు ఆ బుక్లెట్ని వివరించినప్పుడు చెప్తాను. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి కూడా క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటే బాగుంటుంది, సైన్స్కి సంబంధించి అదే ఈవీఎస్కి సంబంధించి, అలాగే మ్యాథ్స్కి సంబంధించి ఎలా ఉంటుంది అనేది మీకు దాంట్లో తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక FA2 ఎగ్జామ్
అంటే అది అక్టోబర్లో జరిగేటువంటి FA2 ఎగ్జామ్లో అయితే ఇన్ఫర్మేషన్ కలెక్షన్కి సంబంధించినటువంటిది అనమాట, సమాచార శాఖకు సంబంధించి. అలాగే FA3కి సంబంధించి మళ్ళీ క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్టు. FA4 వచ్చేసరికి ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు మోడల్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి FA1కి సంబంధించి టూల్స్. ఇక ఎస్ఏకి సంబంధించి టూల్స్ ఉండవని మీ అందరికీ తెలుసు, అది డైరెక్ట్ ఎగ్జామ్ కాబట్టి, అది కాంపిటెన్సీ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి, స్టాండర్డ్స్కి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి ఎస్ఏకి సంబంధించి ఆ ప్రాబ్లం ఉండదు. కేవలం FAకి సంబంధించి మాత్రం ఇది ఉంటుంది. నా సిన్సియర్ రిక్వెస్ట్, దయచేసి వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు దీంట్లో ఉండేటువంటి అనుమానాలన్నీ క్లియర్ అవుతాయి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, లెట్స్ గో టు ది వీడియో. ఇప్పుడు మనం తెలుగుకి సంబంధించినటువంటి టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఎలా పూర్తి చేయాలో చూద్దాం. ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. సాధన 1 భాషలకు సంబంధించి మనం టెస్ట్ చేయాల్సింది ఏంటంటే, టూల్ 1లో గ్రంథాలయ పుస్తక సమీక్ష, కథా సమీక్ష, పుస్తక పఠనం అన్నాడు. ఇక్కడ మీరు కింది చూసినట్లయితే భాషలకు సంబంధించి సాధన 1లో పుస్తక పఠనం అనున్నది కేవలం 3, 4, 5 తరగతులు. అంటే మన ప్రైమరీ సెక్షన్స్కి మాత్రం 3, 4, 5 తరగతులకి మాత్రం మనం గ్రంథాలయ ఒక పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 3కి ఒక పుస్తకం, 4కి ఒక పుస్తకం, 5కి ఒక పుస్తకం. కథల సైజుని మీరు ఎంచుకోండి, అది మీకు టీచర్లకి పూర్తి స్వేచ్ఛ ఉంది. మీరు ఏం చేస్తారు, ఆ కథని అంటే 3 మార్కులు మనం ఇచ్చేటప్పుడు ఎంత కథ అయితే బాగుంటుందో అది మీకు సంబంధించింది, టీచర్కి సంబంధించింది అనమాట. కాబట్టి ఒక చిన్ని కథని 3వ తరగతికి, కొంచెం ఓ మోస్తరు పెద్ద కథని 4వ తరగతికి, ఇంకొంచెం మోస్తరు పెద్ద కథని 5వ తరగతి వారికి కేటాయించి ఆ కథని మనం ఈ సాధన 1లో రాయించి దాన్ని చదివించాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు రాయించాలి అని చెప్తున్నానంటే, దాన్ని చదివిస్తే సరిపోతుంది, కానీ ఏం చదివాడు అనే దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి. కాబట్టి 3వ తరగతి వాళ్ళందరికీ కూడా ఒక 4-5 లైన్లు ఉండేటువంటి ఒక కథను తీసుకుని రాయించి దాన్ని కనుక చదివించాలి. అది గుర్తుపెట్టుకోండి. కేవలం పఠనానికి మాత్రమే మనం 5 మార్కులు ఇవ్వబోతున్నాం. మరి ఇలా ఎందుకు ఇచ్చారు అని అంటే, ఈ హై స్కూల్స్ కూడా సంబంధించిన పుస్తకం కాబట్టి అంత పెద్దగా ఇవ్వటం జరిగింది. ఒక్కసారి మీరు ఇక్కడ కనుక గమనించినట్లయితే, ఇగోండి సాధన టూల్ 1 అనమాట. విద్యార్థుల భాగస్వామ్యం ప్రతిస్పందనలు ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు 5 మార్కులకు సరిపడా 3వ తరగతి వాళ్ళకి ఎంత ఉంటారు, కొంత ఒక 4-5 లైన్లు కానీ మీ నచ్చిన కథ రాసి దాన్ని చదివించాలన్నమాట. మరి ఇంతదెందుకు ఇచ్చాడు, ఇంతదాకా ఎందుకు ఇచ్చాడంటే, ఇది హై స్కూల్ వాళ్ళది కూడా కలిపి ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం పెద్దగా ఎక్స్టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవ్వటం జరిగిందనమాట. యూనివర్సల్ సైజు వాళ్ళు ఇవ్వటం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ సాధన 1లో విద్యార్థుల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు సంబంధించి ఒక చిన్న కథని, గ్రంథాలయంలో ఉన్నటువంటి చిన్న కథని రాయించి దాన్ని చదివిస్తే చాలు. చదవడానికే మార్కులు, గుర్తుపెట్టుకోండి. పఠనానికి మాత్రమే మీరు మార్కులు కేటాయిస్తారు, 5 మార్కులు. అది ప్రైమరీ టీచర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, 3, 4, 5 టీచర్లు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక టూల్ 2కి సంబంధించి అభ్యాసాలు, నోటు పుస్తకాలు, రాతాంశాలను ఇవ్వటం జరిగింది. ఈ రాతాంశాలకు సంబంధించి మీరు సాధన పుస్తకాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోండి. దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ పూర్తి చేయగలిగినట్లయితే, మీరు రైటింగ్ కూడా బాగున్నట్లయితే దాన్ని బట్టి మీరు మార్కులు కేటాయిస్తారు. అంటే ఒక్కసారి మనం కనుక చూసినట్లయితే, ఇక్కడ ఉంది చూడండి, రాత అంశాలు, నోటు పుస్తకాలు, ఇంటి పని మొదలుగునవి. హోంవర్క్ బుక్స్ మనం కన్సిడర్ చేయొచ్చు, నోటు పుస్తకాలు కన్సిడర్ చేయొచ్చు, సాధనా పుస్తకాలను కూడా కన్సిడర్ చేసి మీరు హ్యాండ్ రైటింగ్ కూడా బాగున్నట్లయితే అయితే ఏం చేస్తారు, టీచర్ ఇక్కడ రాస్తారనమాట. ఈ విద్యార్థి ఒక మొదటి పాఠము, 2వ పాఠంలో ఉన్నటువంటి అన్ని సాధనా పత్రాలు చక్కగా పూర్తి చేసి ఉన్నాడు, దస్తూరి కూడా చాలా బాగుంది అన్నటువంటి మ్యాటర్ ఇక్కడ రాస్తారు మీరు. ఓకేనా, ఆ మ్యాటర్ రాస్తే చాలు. అంతేగాని పుస్తకంలో ఉన్న ప్రతి అంశాన్ని ఇక్కడ రాయించాం. అందుకనే ఇక్కడ టీచర్ యొక్క రిఫ్లెక్షన్ రాయమన్నారు కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఈ విద్యార్థి, సోకాల్డ్ విద్యార్థి, ఇప్పుడు హరికృష్ణ ఉన్నాడు, హరికృష్ణ సాధన పత్రాలన్నీ పూర్తి చేసి ఉన్నాడు, సిలబస్ ప్రకారంగా అన్నీ పూర్తి చేశాడు, ఇంటి పని చక్కగా చేస్తాడు, దస్తూరి చాలా బాగుంది, హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. కాబట్టి మీరు ఎన్ని మార్కులు ఇవ్వాలనుకున్నారో అన్ని మార్కులు ఇక్కడ ఇచ్చేస్తారన్నమాట. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా నోట్ రాయాలి, ఇక్కడ ఆ ఎవిడెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఇక తర్వాత మీరు గమనిస్తే సాధనం 3 టూల్ 3లో ప్రాజెక్ట్ పనిలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, FA1 తరగతి ఆధారిత ప్రాజెక్ట్ ఇచ్చారు, FA2కి సమాచార సేకరణ ఆధారిత ప్రాజెక్ట్ ఇచ్చారు, FA3కి తరగతి ఆధారిత ప్రాజెక్ట్ ఇచ్చారు, FA4కి మోడల్ తయారీ ఇవ్వటం జరిగింది. అంటే ఇవన్నీ కూడా సమాచారానికి సంబంధించింది. అంటే FA1 అంటే ప్రస్తుతానికి సమాచారం మాత్రం మనం రాస్తే సరిపోతుంది అనమాట. అయితే తెలుగులో మనం ప్రాజెక్ట్ ఏం తీసుకోవచ్చు,
మనకి టెక్స్ట్ బుక్లో 4వ తరగతికి సంబంధించి మొదటి పాఠం గాంధీ మహాత్ముడు, రెండవ పాఠం ఇదిగోండి ప్రాజెక్ట్ పని, రెండవ పాఠ్యాంశం వచ్చేసి మనకి గోపాల్ తెలివి. వీటిలో మనం ప్రాజెక్ట్కి ఏమి ఎంచుకోవచ్చు అంటే నాకు తెలిసినంత వరకు కూడా ఈ రెండు కూడా సంసిద్ధతా పాఠాలు మనకి. కాబట్టి సంసిద్ధతా పాఠాల్లో భాగంగా మనం ఏమి ఇవ్వచ్చు అని అంటే ఇక్కడ గుణితాక్షర పదాలు, ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలని మనం ఇలాగా బ్లాక్స్ కింద కొట్టి దీనిపైన మనం టెక్స్ట్ బుక్ చూసి గోపాల్ తెలివి అనే పాఠ్యాంశాన్ని చూసి లేదా మొదటి గేయాన్ని తీసుకుని గాంధీ మహాత్ముడు తీసుకుని దీంట్లో ఏ పదాలు గుణితాక్షర పదాలు ఈ బ్లాక్లో రాయండి, తర్వాత ద్విత్వాక్షర పదాలు ఇక్కడ రాయండి, సంయుక్తాక్షర పదాలు ఇక్కడ రాయండి. ఇటువంటి ప్రాజెక్ట్ మనం వచ్చి ఎందుకంటే సంసిద్ధతా పాఠాలు కాబట్టి. మరొకటి ఏంటంటే గాంధీ మహాత్ముడు అనే పాఠంలో మనకి మరొక అంశం ఉంది. ఏంటంటే దాంట్లో మనకి కలకల, గడగడ అనేటువంటి అనుకరణ పదాలు ఇచ్చాడు. కాబట్టి మీరు అనుకరణ పదాలు కూడా ప్రాజెక్ట్ పనిగా ఇవ్వవచ్చు. దట్ ఈజ్ అప్ టు యూ. కాబట్టి ప్రాజెక్ట్ పని వాడు ఇవ్వలేదని చేయించడానికి లేదు. తరగతి ఆధారిత అన్నాడు కాబట్టి మీరు పాఠం చెప్పేటప్పుడే ఆ అంశాలన్నీ పరిగణలోకి వస్తాయి కాబట్టి పిల్లలందరికీ నేర్పుతారు కాబట్టి ఆ అంశాన్ని మీరు ప్రాజెక్ట్ పనిగా చూపించవచ్చు. ఇక తర్వాత ప్రాజెక్ట్ పని అయిపోయిన తర్వాత ఇక ఎలాగ ఇది మీకు తెలిసిందే, సాధన 4 రాత పరీక్షకు సంబంధించిన అంశం మీకు తెలుసు. ఎంసీక్యూస్ మీకు తెలుసు. ఈ ఎంసీక్యూస్ దగ్గరగా 15 ప్రశ్నలు వస్తాయి. వాటికి 15 2 20. అలాగే ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో మీకు 2 మార్కులకి 4, అలాగా అవి ఒక 10 మార్కులకి వస్తాయి. 5 ప్రశ్నలు 10 మార్కులు. చూడండి ఒకసారి. ఎస్, అలా మీరు రాయిస్తారు. ఓఎంఆర్లో 15 ప్రశ్నలకు సంబంధించినటువంటి రెస్పాన్సెస్ని ఇక్కడ మనం రాయటం అనేది జరుగుతుందన్నమాట. ఇక వీటిపైన మీకు అవగాహన ఉంటుంది కాబట్టి నేను పూర్తిగా అయినా సరే చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. దీంట్లో మీకు పిల్లల అపార్ ఐడి రాస్తారు, ఎగ్జామ్ కోడ్ రాస్తారు, మీకు పేపర్ వచ్చినప్పుడు వస్తుంది దాంట్లో. తర్వాత దీంట్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్ 4కి సంబంధించినటువంటి 15 ప్రశ్నల్లో విద్యార్థులు ఫిల్ చేయాల్సినటువంటి బ్లాక్స్, అలాగే పార్ట్ డి ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్కి ఆన్సర్స్కి ఎన్ని మార్కులు మీరు ఇస్తారో అది మీరు టీచర్లు ఫిల్ చేస్తారు. ఇది విద్యార్థులు ఫిల్ చేయాల్సింది, ఇది టీచర్లు ఫిల్ చేయాల్సింది. అలాగే మీరు ఇంతకుముందు ఇప్పుడు టూల్ 1, టూల్ 2, టూల్ 3 చూసాం కదండి. దీనికి సంబంధించినటువంటి మార్క్స్ అన్నీ కూడా మనం టూల్ 1లో ఎన్ని మార్కులు వచ్చాయి, 5 మార్కులకి మీరు ఎన్ని మార్కులు ఇచ్చారు, అలాగే టూల్ 2లో 5 మార్కులకి ఎన్ని మార్కులు ఇచ్చారు, టూల్ 3లో 5 మార్కులు ఎన్ని మార్కులు ఇచ్చారో దీంతో ఫిల్ చేస్తారనమాట. అలాగా మొత్తం ఏ నుంచి ఈ దాకా 5 పార్ట్లుగా ఉన్నటువంటి ఈ ఓఎంఆర్ షీట్ని మనం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి పరీక్షకి కూడా ఉంటుంది. మనకి ఇది ఫిల్ అయిపోయింది, FA1 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. వెంటనే మనం నిర్మాణాత్మక మదింపు 2, నెక్స్ట్ ఎగ్జామ్ FA2 అనేది తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది తెలుగుకి సంబంధించి నేను అనుకుంటుంది. మీరు ఇంచుమించుగా మీకు నచ్చినటువంటివి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనండి, తెలుగు అయిపోయింది. తర్వాత ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించి చూద్దాం. ఇంగ్లీష్లో ఏం చేయాలి, మనకి ఇంగ్లీష్ లైబ్రరీ బుక్స్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి మనం ఏదేని 3 అక్షరాల పదాలు ఉన్నటువంటి దాన్ని 3వ తరగతి వారికి కనీసం ఉండాలన్నమాట అండి. 4 అక్షరాల పదాలు ఉన్నటువంటి స్టోరీని 4th క్లాస్ వాళ్ళకి, 5 అక్షర పదాలు ఉన్నటువంటి వాటిని 5వ తరగతి వాళ్ళకి మనం స్టోరీ రాయించి ఎక్కడ ఇక్కడ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్ అసెస్మెంట్ టూల్ 1లో మనం ఇక్కడ రాయిస్తాం అనమాట అండి. రాయించి ఎన్ని లైన్స్ వస్తే అన్ని లైన్స్, మీరు ఎన్ని లైన్స్ అనుకుంటే అన్ని లైన్స్ రాయించిన తర్వాత అందరూ రాస్తారు ఈవెన్గా. రాసిన తర్వాత దాన్ని చదివిస్తాం. చదివిన దాన్ని బట్టి మార్కులు ఇవ్వండి. ఎందుకంటే మనం ఇక్కడ చూసేది పఠనా సామర్థ్యమే కాబట్టి ఇది ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది. మీరేం చేస్తారంటే ఈ స్టోరీ అందరితో రాయిస్తారు. రాయించిన తర్వాత ఒక్కొక్క విద్యార్థిని పిలిచి ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇండివిజువల్ టెస్ట్లే, ఒక్క ప్రాజెక్ట్ తప్ప మిగతావన్నీ ఇండివిజువల్ టెస్ట్లే. పిలిచి ఏం చేస్తామంటే ఆ పిల్లల్ని మనం చెక్ చేస్తాం అనమాట. దాన్ని చదవమంటే చదువుతాడు. చదివిన తర్వాత ఎక్కడైతే తప్పు రాశాడో దాన్ని మనం రౌండప్ చేస్తాం, అంటే ఆ పదం చదవనట్టు అనమాట. సో దాన్ని బట్టి మనం మార్కులు దీంట్లో వేయటం అనేది జరుగుతుంది. మరో ముఖ్య విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకే తప్పు అనేక సార్లు వచ్చింది. సపోజ్ SAID వచ్చింది, దాన్ని సెట్ బదులు శాడ్ అని చదివాడు అనుకోండి, అది ఎన్నిసార్లు చదివినా ఒక్క తప్పు కిందనే పరిగణించాలన్నమాట. కాబట్టి ఈ రకమైనటువంటి సూచన మీరు పాటించండి. ఇక్కడ
మనం టూల్ 1 కంప్లీట్ చేసాము. తర్వాత టూల్ 2 అనేది మనందరికీ తెలిసిందే. ఇది బేస్డ్ ఆన్ రిటెన్ వర్క్. అంటే పిల్లాడు పూర్తి చేసిన వర్క్షీట్స్లో మనకి పిల్లాడు ఎలా పూర్తి చేస్తాడు, అలా హోంవర్క్ని ఎలా చేస్తాడనే దానికి ఇది పూర్తిగా పిల్లాడి సామర్థ్యానికి సంబంధించి టీచర్ యొక్క ఒపీనియన్. దీనికి కూడా మనం మార్కులు వేస్తాము. వాళ్ళు కంప్లీట్ చేసేటప్పుడు మీరు వర్క్ బుక్స్ దిద్దేటప్పుడు దాంట్లో కరెక్షన్స్ తక్కువ కనుక ఉన్నాయనుకోండి, ఎక్కువ కరెక్షన్స్ తక్కువ మార్కులు ఇవ్వండి. తక్కువ కరెక్షన్స్ అయి ఉంటే ఎక్కువ మార్కులు. అసలు కరెక్షన్స్ అవసరం లేకుండా ఎక్కడ కూడా తప్పు కనుక పిల్లడు రాయకుండా ఉంటే ఫుల్ మార్క్స్ ఇచ్చుకున్నా పర్వాలేదు. ఇక ప్రాజెక్ట్కి వచ్చేసరికి మనం 4th క్లాస్ ఇంగ్లీష్కి వచ్చి ఏం ప్రాజెక్ట్ ఇవ్వచ్చు సార్, దాంట్లో వాడు ప్రాజెక్ట్ ఏం మెన్షన్ చేయాల, కానీ మనం ఒక ప్రాజెక్ట్ ఇవ్వచ్చు. ఎలా అంటే దాంట్లో మనకి సింగులర్స్ ప్లూరల్స్ ఇచ్చాడు. సింగులర్స్ ఓకే, ప్లూరల్స్ ఇచ్చేటప్పుడు మనకి కేవలం ఎస్ మాత్రమే జాయిన్ అయ్యాయి. కేవలం ఈఎస్ జాయిన్ అయితే ప్లూరల్గా మారేవి. కేవలం ఐఈఎస్ ఇవ్వటం ద్వారా ప్లూరల్గా మారేవి. ఇప్పుడు బుక్ ఉందనుకోండి, బీఓఓకే ఎస్ పెడితే ప్లూరల్గా మారుతుంది. తర్వాత ఈఎస్, మ్యాచ్ అనేది ఉంది, దానికి స్పెల్లింగ్ MATCHES అంటే ప్లూరల్గా మారడానికి ఈఎస్ జాయిన్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బటర్ఫ్లై FLY బటర్ఫ్లై రాసినప్పుడు బటర్ఫ్లైస్ FLIS. అలాగే లిల్లీ LILY అని ఉంటుంది, LILIES లిల్లీస్ అని వస్తుంది. సో ఇటువంటివి పిల్లాడికి ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వచ్చు. ఎందుకంటే తరగతి గదికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ కాబట్టి మనం పాఠం చెప్తున్నప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మీరు ప్రాజెక్ట్ వర్క్గా రాసుకోవచ్చు. లేదు ఆపోజిట్స్ రాసుకుంటాం సార్, వెల్ అండ్ గుడ్. టెక్స్ట్ బుక్లో ఇదమిత్తంగా ప్రాజెక్ట్ వర్క్ కన్సిడర్ చేయని ప్రాజెక్ట్ ఒకటి ఇవ్వనప్పుడు మీకు పూర్తి స్వాతంత్రాలు ఉన్నాయి, మీరు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా. బట్ ఎవిడెన్స్ ఈజ్ నీడెడ్. ఇక ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు పియర్ గ్రూప్లో మనం హెల్ప్ చేయొచ్చు, పియర్ గ్రూప్స్ నుంచి హెల్ప్ తీసుకోవచ్చు, లేదా టీచర్ యొక్క హెల్ప్ తీసుకుని కూడా కొంతవరకు హెల్ప్ తీసుకుని మనం పిల్లాడు ఇండివిజువల్గా పూర్తి చేయాల్సి ఉంటుంది, ఎవరిది వాళ్ళు పూర్తి చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇంగ్లీష్ సంబంధించి అలాగ ప్లూరల్కి సంబంధించి ఎస్ జాయిన్ అవడం ద్వారా ప్లూరల్ కాబడేవి, ఈఎస్ జాయిన్ కావడం వల్ల ప్లూరల్గా కాబడేవి, అలాగే ఐఎస్ జాయిన్ కావడం వల్ల ప్లూరల్ కాబడేవి రాయిద్దాం అనుకుంటున్నాను. మిగతా మీరు ఆపోజిట్స్ కానీ ఇంకేమైనా మీరు రాయించాలనుకుంటే గ్రామర్ పాయింట్స్ యూ కెన్. దాంట్లో మనకి ఇంకోటి, దీంట్లో మీకు మెటీరియల్ నౌన్ వచ్చింది, హనీ, నెక్టార్, ఇలాగా పదాలు వచ్చాయి. దాంట్లో కూడా మీకు ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో లాస్ట్లో మీకు ఎక్సర్సైజెస్ ఇచ్చాడు. దాన్ని కూడా మీరు అంటే మెటీరియల్ నౌన్స్ని కూడా మీరు ప్రాజెక్ట్గా ఇవ్వచ్చు అనమాట. దట్ ఈస్ అప్ టు యూ. అందుకనే చెప్తున్నాను, మీకు వాడు ప్రాజెక్ట్ వర్క్ దాంట్లో ఇదమిత్తంగా ఇవ్వనప్పుడు యూ హ్యావ్ ద చాయిస్. ఓకేనండి. దిస్ ఈజ్ అబౌట్ టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్. అంటే మీకు ఆటోమేటిక్ తెలిసిపోయింది కదా రిటన్ టెస్ట్. దీంట్లో వచ్చేటువంటి 1 నుంచి 15 దాకా 15 రెళ్ళు. ఆ తర్వాత ఇక్కడ 4 మార్క్స్ 2 into 2, ఇక్కడ 4 మార్క్స్ 16 ప్లస్ 4 20. టోటల్గా ఈ 6 క్వశ్చన్స్, అవి 15 క్వశ్చన్స్. వీటన్నిటికి సంబంధించి ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ఎలా మార్క్స్ వేస్తామని. ఇది పూర్తిగా పిల్లలు పూర్తి చేయాల్సింది. మనం పైన నెంబర్లు వేస్తే వాడు పూర్తి చేస్తారు. ఇది పూర్తిగా పిల్లలు రాయాల్సినటువంటి ఆన్సర్స్. ఇవి టీచరు అసెస్ చేసేటువంటి, అంటే ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, ఈ 1 డజన్ క్వశ్చన్స్. ఈ 1 డజన్ క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వేస్తారనేది మీరు ఇక్కడ డిసైడ్ చేస్తారు. మార్క్స్ 2 వేస్తే 2, 1 అయితే 1, ఇలా మీరు మార్కులు ఇస్తారు. ఇక తర్వాత టూల్ 1, టూల్ 2, టూల్ 3కి సంబంధించి మార్క్స్ కూడా మీరు అలాట్ చేసేస్తారు. దీంతో మీకు FA1 కంప్లీట్ అయిపోతుంది. తర్వాత FA2 ఓపెన్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఇంగ్లీష్. ఇక గణితానికి సంబంధించి టూల్ 1లో ఏమి ఇచ్చాడో స్పష్టంగా చూడండి. మ్యాథమెటిక్స్లో డెవలపింగ్ న్యూ మ్యాథ్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్, కొత్త ప్రశ్నలు తయారు చేసి వాటికి సొల్యూషన్ కూడా కనిపెట్టడం. నాకు తెలిసి ఇది సృజనాత్మకతకు సంబంధించింది. వాస్తవంగా చెప్పాలంటే మనకి మ్యాథ్స్లో దీన్ని ఎలా సొల్యూట్ చేయొచ్చు, అంటే ఎలాగ మనం దాన్ని చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. నూతన పరికల్పనలు, పరిష్కార మార్గాలు, అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది గణితానికి సంబంధించి. ఒక క్వశ్చన్ ఉంది, 2 + 3 = హౌ మచ్? రాజు వద్ద 2 చాక్లెట్లు ఉన్నాయి, రవి వద్ద 3 చాక్లెట్లు ఉన్నాయి, మొత్తం ఎన్ని చాక్లెట్లు? దాన్ని తీసుకోవచ్చు. లేదా 3 రేఖాఖండాలతోటి ఏర్పడేటువంటి ఆకారాన్ని గీయండి, దాన్ని ఇక్కడ మనం తీసుకోవచ్చు. సమస్య సాధనకు సంబంధించిన ఏ అంశమైనా సరికొత్తగా ఇవ్వచ్చు, చేయించవచ్చు. అలాగే మధ్యలో 10 అనే దాన్ని ఇచ్చి ఆ 10 రావడానికి ఏ అంశాల ద్వారా 10 వస్తుంది అంటే 5 + 5 అని,
అలాగే 6+4 అని, 7+3 అని ఈ రకమైనటువంటివి కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అంటే కొత్త సమస్యని వాళ్ళే ఇచ్చి దాని పరిష్కారం కూడా వాళ్ళే కనుక్కునే విధంగా అక్కడ చూపించడం అనేది జరగాలి. ఇటువంటివి అవుతాయి. పైగా మనకి ఇది పునరభ్యాసానికి సంబంధించింది కాబట్టి, అంటే క్షమించాలి, పునశ్చరణకి సంబంధించినటువంటి అధ్యాయం ఫస్ట్ ఇదంతా కూడా లెటర్స్ రీకాల్ అని ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి దాంట్లో. మీకు ఏమేమి ఉన్నాయి, న్యూమరికల్ కాన్సెప్ట్ ఉంది, దాని తర్వాత భిన్నాలు ఉన్నాయి, ఫ్రాక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత షేప్స్ అండ్ సైజెస్ ఉన్నాయి, తర్వాత మనకి ఇది డేటా హ్యాండ్లింగ్ ఉంది. వీటిలో ఏదైనా అంశాలు కొత్త డేటా ఇక్కడ 10 యాపిల్స్ బొమ్మలకు 6 ఆరెంజెస్ బొమ్మలు ఇలా రకరకాలు వేసి వీటిని సెగ్రిగేట్ చేయండి అని చెప్పేసి డేటా హ్యాండ్లింగ్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే యాక్సెప్టబుల్. ప్రశ్న వాళ్ళే తయారు చేయాలి, దానికి సమాధానం కూడా వాళ్ళే తయారు చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ స్టూడెంట్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్. ఇక రెండవ టూల్ గురించి చెప్పక్కర్లేదు. వర్క్ బుక్స్ అండ్ హోంవర్క్స్ వాళ్ళు ఎంత బాగా చేస్తే దాన్ని బట్టి మనం ఇక్కడ మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా సేమ్ అదే. ఇందాక మనం అనుకున్న అంశాన్ని మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఎలాగా మనకి లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ దాంట్లో రావటం జరిగింది. లేదా 4th క్లాస్లో మనకి 1/2, 1/3, అలాగే 1/4, 1/8 ఇలాగ ఇచ్చేసి వాటిని హాఫ్ షేడ్ చేయమని చెప్పేసి కొన్ని రకాలను ఇవ్వటం జరిగింది. దానైనా తీసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ డేటా హ్యాండ్లింగ్లను ఇక్కడ తీసుకోవచ్చు. అంటే మీరు టూల్ 1లో ఒకటి తీసుకుంటే టూల్ 3లో ఇంకోటి తీసుకోండి. దిస్ కమ్స్ అండర్ ప్రాజెక్ట్ వర్క్. మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ప్రాజెక్ట్ వర్క్ ఉంటే దాన్ని ఇవ్వండి. లేదు, తరగతి గది నిర్వహణకు సంబంధించింది కాబట్టి మీరు ఏదైనా ఇవ్వచ్చు. దట్ కమ్స్ అండర్ ప్రాజెక్ట్. బట్ ఎవిడెన్స్ ఈజ్ నీడెడ్. ఆ ఎవిడెన్స్ని మాత్రం మనం ఇక్కడ చూపించాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మీకు తెలిసిందే, ఇంకా ఆటోమేటిక్గా రిటర్న్ టెస్ట్ ఇచ్చేస్తారు. 15 ప్లస్ ఈ యొక్క 6 ఇది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా ఓఎంఆర్ పైన ఫిల్ చేసేస్తారు. దిస్ ఈజ్ అబౌట్. ఇక విచిత్రం ఏంటంటే ఇక్కడ రఫ్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆన్సర్లు ఫిల్ చేసే క్రమంలో రఫ్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. రఫ్ వర్క్ ఏమంటే విద్యార్థుల చేత ఇక్కడ చేయించుకోవచ్చు మనం. సో ఈ రకమైనటువంటిది మనం ఈ మ్యాథ్స్కి సంబంధించి చూస్తాం. ఇక ఈవీఎస్కి సంబంధించి మనకి టూల్ 1కి సంబంధించి ల్యాబ్ యాక్టివిటీ ఇవ్వటం జరిగింది. దాని కండక్షన్ ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. అంటే మన తరగతిగత కృత్యం ఏదైనా అవుతుంది, మనకి ఈవీఎస్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించింది అనమాట. ఇక సోషల్ స్టడీస్ సంబంధించి మనకి అంశం లేదు కాబట్టి ఈవీఎస్ఏ కాబట్టి అవి కన్సిడర్ అవుతాయి, కన్సిడర్ కాకపోతాయి. ఇక తర్వాత వచ్చి దీంట్లో మనం టూల్ 1 ఆబ్జెక్ట్గా మనం ఏం చేయబోతున్నాము, స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్. మనకి 4th క్లాస్కి సంబంధించి ఇక్కడ మనం తరగతి గతి అంశం ఏంటంటే మనకి 3 రకాలైనటువంటి పాఠ్యాంశాలు ఇవ్వటం జరిగింది. ఒకటి ఫ్యామిలీ, రెండోది వచ్చేసి ప్లాంట్స్ అరౌండ్ అస్, తర్వాత వచ్చేసి యానిమల్స్ అరౌండ్ అస్, 3 ఉన్నాయి. సో ఆ మూడిట్లకి సంబంధించి మనం ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ స్టూడెంట్స్ పార్టిసిపేషన్లో భాగంగా మనం రకరకాలైనటువంటి రూట్స్ చూపించాం పిల్లలకి. ఫైబ్రస్ రూట్, అలాగే ట్యాప్ రూట్, ఫైబ్రస్ రూట్కి సంబంధించి ప్రయోగం నిర్వహించారు. 2 మొక్కలను తీశారు, వాటిని చూపించగలిగారనేటువంటి నివేదికని ఇక్కడ మనం చూడగలగాలన్నమాట. అక్కడ గడ్డి మొక్కల్ని పీకి వాటికి ఫైబ్రస్ రూట్ ఉందని, అలాగే ఇంకా మిగతాయి చిన్న వేప మొక్కలు అవన్నీ పీకి దాంట్లో మనకి ట్యాప్ రూట్ ఉందన్నటువంటి విషయాన్ని మేము గ్రహించామని చెప్పి ఇక్కడ రాయించుకోవచ్చు. లేదు, కార్నివోర్సు, హెర్బివోర్సు, ఆమ్నివోర్స్కి సంబంధించి రాసుకోవచ్చు. అవన్నీ ప్రయోగాలు మనం చేస్తాం క్లాస్ రూమ్లో. తర్వాత పువ్వు చూపించి, ఫ్లవర్కి సంబంధించినటువంటి ఒక ప్రయోగం మనం చేసి చూపించాము. దీంట్లో ఉన్నటువంటి పెటల్స్ ఏంటి, సెపల్స్ ఏంటి, యాంథర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూపించాం కాబట్టి వాటిలన్నింటిని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సో ఇది టూల్ 1కి సంబంధించి. టూల్ 2కి సంబంధించి మీకు చెప్పక్కర్లేదు, వర్క్ బుక్ ఇది. టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి కూడా మీరు ఇందాక మనం దాంట్లో అనుకున్నదే ప్రాజెక్ట్ వర్క్. దీంట్లో ఏమీ ఇవ్వబడలేదనేది నా ఉద్దేశం. టెక్స్ట్ బుక్గా లేదు అనుకుంటే దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని మీరు ఇక్కడ రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే, ప్రాజెక్ట్ సంబంధించి మీకు నేను ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఎస్పెషల్లీ FA1లో మనం క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ చేస్తాం. FA2లో ఇన్ఫర్మేషన్ కలెక్షన్, మనకి సమాచార సేకరణకు సంబంధించింది, ఈవీఎస్కి సంబంధించి. FA3కి సంబంధించి మళ్ళీ క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ ఉంటుంది, తరగతి గదిలో మనం చేసిన కృత్యాలకు సంబంధించి అనమాట. ఇక లాస్ట్ నుంచి మోడల్ ఖచ్చితంగా FA4లో మోడల్ ఇవ్వాల్సి ఉంటుంది మనం.
అంటే ప్రస్తుతానికి మనకి FA1కి సంబంధించి క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మనం క్లాస్ రూమ్లో మనం చేసిన ప్రయోగాన్ని పిల్లవాడు ఇక్కడ వివరిస్తాడు. ప్రయోగం ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో మనం ప్రయోగం వాటి పేరేంటది ఫ్లవర్ని చూపించాం. దాంట్లో ఉన్న పార్ట్స్ని మనం పిల్లాడికి చూపించాం. ఆ నివేదికని ఇక్కడ రాయిస్తాం అనమాట. ఇది టీచర్ స్టూడెంట్ అసోసియేషన్తో జరుగుతుంది, లేదా పీర్ గ్రూప్ అసోసియేషన్తో జరుగుతుంది కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు, రాయించవచ్చు. ఇక తర్వాత 5 మార్క్సే కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ రాయిస్తున్నాం తక్కువ రాయిస్తున్నాం దట్ ఈస్ అప్ టు యూ. ఇక తర్వాత వచ్చిన తర్వాత మామూలే టూల్ నెంబర్ 4 రిటెన్ టెస్ట్కి సంబంధించి 6 ప్రశ్నలు 15 MCQs మామూలే. ఇక పూర్తి చేయడం అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ క్లియర్గా ఏంటి అంటే, ప్రస్తుతానికి సంబంధించి ప్రాజెక్ట్ ఇవ్వనంత వరకు మీరు క్లాస్ రూమ్లో చేసేటువంటిది ఏదైనా ప్రాజెక్ట్ అవుతుంది. ఒక యాక్టివిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ కన్సిడర్డ్ ప్రాజెక్ట్. కాబట్టి మీరు ఆ అంశాన్ని మీరు ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. దట్స్ ఆల్ అబౌట్ EVS. మీకు ప్రతిదాన్ని వివరించడానికి కారణం ఏంటంటే, ప్రతి దాంట్లో కూడా టూల్ 2లో కంప్లీట్గా టీచర్ రిఫ్లెక్షన్ అవుతుందని చెప్పడానికి, టీచర్ ఇచ్చేటువంటి ఒపీనియన్ ఇక్కడ టు బి ఫిల్డ్ బై ది టీచర్. ఇది పియర్ గ్రూప్తో చేసేది, టీచర్ సపోర్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. దీంట్లో కొన్ని విషయాలు మాత్రం ఈ ఇండివిజువల్, ఇది పూర్తిగా ఇండివిజువల్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి అంశం ఇది. ఈ రకంగా మనం పూర్తి చేస్తాము. ఇక ఇది పరిపూర్ణమైనటువంటి ఇండివిజువల్ అసెస్మెంట్ ఇదంతా కూడా. కాబట్టి మీరు ఈ రకంగా ఈ అసెస్మెంట్లో ఈ విధానాలు ఫాలో అవుతారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. దీంట్లో కనుక మీకు ఏదైనా అనుమానం కనుక ఉన్నట్లయితే దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొకటి ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, కీలకమైన అంశం చెప్తున్నాను మీ అందరికీ. వాస్తవంగా ఇది వరకు ఈ టూల్ 1, టూల్ 2, టూల్ 3కి 10 మార్కులు ఉండేవి. ఇప్పుడు 5 మార్కులు తగ్గించడం జరిగింది. మార్కులన్నీ కూడా రిటెన్ టెస్ట్కి, స్లిప్ టెస్ట్కి పెంచడం జరిగింది. దీనికి మాత్రం 5 మార్కులు తగ్గించడం జరిగింది. సరే, ఇక్కడ విషయాలు ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం వాస్తవంగా ఫార్వర్డ్ అసెస్మెంట్ 1 ఆగస్ట్ 2025 జరుగుతుందని మనకు ఆల్రెడీ క్యాలెండర్లో రావడం జరిగింది. అది ముందు కావచ్చు, వెనక్కి కావచ్చు. జూన్ జూలై సిలబస్ని పూర్తి చేసే లోపులో మనం రోజు కొంతమంది విద్యార్థుల చేత, ఒకళ్ళిద్దరు విద్యార్థుల చేత ఇవి పూర్తి చేయించాలన్నమాట. ఏవండి? టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఇవన్నీ కూడా ఆ రోజు పూర్తి చేయమని కాదు, గుర్తుపెట్టుకోండి. టూల్ 1, టూల్ 2, టూల్ 3 మనం ఇంతకుముందు చేసాం. ఇవన్నీ గతంలో 10 మార్కులకి చేసాం. అప్పుడు ఏం చేసేవాళ్ళం మనం? FA1 ఎగ్జామ్ జరిగే నాటికల్లా ఆల్రెడీ మన యొక్క PMRలో, పర్సనల్ మార్క్స్ రిజిస్టర్లో ఆల్రెడీ నోట్ చేసుకునేవాళ్ళం. టూల్ 1కి ఎన్ని మార్కులు వచ్చినాయి, టూల్ 2కి ఎన్ని మార్కులు వచ్చినాయి, టూల్ 3కి ఎన్ని మార్కులు వచ్చినాయని 10 మార్కులకి మనం రాసేవాళ్ళం. అప్పుడు మనం దేని కన్సిడర్ చేసేవాళ్ళం? స్టూడెంట్ పార్టిసిపేషన్ రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా దేని కన్సిడర్, క్లాస్ రూమ్లో పిల్లాడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎలా రెస్పాండ్ అవుతున్నాడో దాని మీద అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే దానికి ఎవిడెన్స్ ఇచ్చారు, అంతే తేడా. అది 5 మార్క్స్ కాబట్టి చిన్న అంశమే. తర్వాత రిటర్న్ వర్క్కి సంబంధించి పూర్తిగా ఉపాధ్యాయుడి యొక్క ఒపీనియన్ను, అప్పుడు అంతే ఇప్పుడు అంతే. ప్రాజెక్ట్ వర్క్ అనేది మనం రకరకాల పుస్తకాల మీద చేయించాము. ఇప్పుడు అది కాదు, పూర్తిగా ఆ ప్రాజెక్ట్ వర్క్ అనేది దీంట్లోనే చేస్తాం విత్ ఎవిడెన్స్ అనమాట. అంతే చేంజ్ వచ్చింది. దాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఏదైనా సరే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది, ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 ఉంది. ఇది మనకి అక్టోబర్లో జరుగుతుంది. అంటే ఆగస్టు, సెప్టెంబర్ సిలబస్ అంతా కూడా అక్టోబర్లో నిర్వహించుకోబోయేటువంటి FA2 ఎగ్జామ్లో మనం పెట్టుకుంటాం. మీరేం చేయాలి? ఆ సమయం నాటికి, అంటే అక్టోబర్లో జరిగేటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్ నాటికి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్ 2కి సంబంధించినటువంటి టూల్ 1, టూల్ 2, టూల్ 3ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా అక్టోబర్లో నిర్వహించే టెస్ట్ని డైరెక్ట్గా పెట్టుకోవటం. అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఇబ్బంది కలిగింది. ఏంటంటే, మనకి నిన్న మొన్న అంటే 2 రోజుల క్రితమే మనకి బుక్స్ అందటం వల్ల ఆ లేట్ జరిగింది. మీరు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అయినా సరే ఆల్రెడీ మార్క్స్ నోట్ చేసుకుని ఉంటారు కాబట్టి ఆ మార్క్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ని మీరు ఇక్కడ రాసుకుంటారనమాట. ఓకేనండి, ఇక్కడ రాసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పంపించండి. థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ DRS ఎంటర్టైన్మెంట్ ఛానల్ హరికృష్ణ. థ్యాంక్ యూ.